అందరికీ నమస్కారం. ఈవెంట్కి వచ్చేసిన గోపిచంద్ గారికి, తేజ సజ్జా బ్రోకి అందరికీ నమస్కారం. సాహు గారు, వన్ మోర్ హిట్. సో ఒక హిట్ మెషిన్లా తయారైపోయారు మీరు. మొన్ననే శంకర్ వరప్రసాద్ గారు, దాని తర్వాత ఇది కంటిన్యూస్గా చర్నింగ్ అవుట్ హిట్స్. హోప్ దిస్ స్ట్రీక్ కంటిన్యూస్. అండ్ ఐవ్ సీన్ ద పార్ట్ 1, really brilliant job. And part 2, now it's the dream of like billion bros, right? So more connectivity, more ఇది ఇంకా చూడాలి తెలుగులో మేము. Wish you all the very best to the entire team, to Vipin Dis garu, to Savin. Good luck brothers. Hope it repeats the same magic here in Telugu also. So anta team ki andariki malli okkasari best wishes. Kanishka, the executive producer, you did a good job brother. Sahu garu, again once again wishing you from the bottom of my heart పెద్ద హిట్ ఇక్కడ కూడా కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. సాగర్ గారు టు ప్లీజ్ స్టే బ్యాక్ ఆన్ ది స్టేజ్. అండ్ సాహు గారిని ఒకసారి వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము టు ప్లీజ్ గిఫ్ట్ అ ప్లాంట్. అండ్ అది దట్ ఈస్ ది అరటి మొక్క. వాళ అంటే అరటి మొక్క అని అర్థం. అరటి మొక్క, ఓకే. సో ఆ అరటి మొక్కనే ఇప్పుడు ఇస్తున్నారు. ఎవరు కరెక్ట్గా పలకండి. అరటి మొక్క. సాగర్ గారు, రేపు థియేటర్కి వెళ్ళినప్పుడు ఈ మొక్క తీసుకొని వెళ్ళాలి మీరు. అదే టికెట్. సో జనరలీ మలయాళంలో ఒక సేయింగ్ ఉందన్నమాట, అరే నిన్ను పెంచే బదులు ఒక అరటి మొక్కను పెంచినా సరే అది చాలా ఉపయోగపడేది అని. అందుకని వాళ అనేటువంటి పేరుని ఈ మూవీకి పెట్టడం జరిగింది. ఐఎమ్ షూర్ విపిన్ దాస్ గారు అందుకే పెట్టుంటారు అని. అండ్ ఫస్ట్ పార్ట్ చూసిన వాళ్ళందరికీ కూడా తెలిసే ఉంటుంది. సైమల్టేనియస్గా ఒక వాഴ పెరగటం, అంటే ఒక అరటి మొక్క పెరగటం, అలాగే వాళ్ళ ఇంట్లో బాబు పుట్టడం జరుగుతూ ఉంటుంది. దేనివల్ల ఏం ఉపయోగం ఉందనేది కూడా మెటఫోరిక్గా చూపిస్తూ ఉంటారు సినిమాలో. సో అందుకనే మూవీ పేరు వాഴ. కాకపోతే తెలుగులో యా లేదు కాబట్టి లా పెట్టారు, బట్ పలికేటప్పుడు మాత్రం ఇట్ ఈస్ వాഴ. అండ్ అలాగే ఈ సినిమా డైరెక్టర్ సవిన్ సాగర్ని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ది డైరెక్టర్ ఆఫ్ ద ఫిల్మ్